ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ చట్టాలలో ఉండేటువంటి లోపాలని ఎత్తి చూపుతున్నటువంటి దానిలో భాగంగా మన దగ్గర రెవెన్యూ చట్టాలలో ఏ రకమైనటువంటి లోపాలు ఉన్నాయి, తర్వాత విఆర్ఓల పాత్ర ఏంది, ఎంఆర్ఓల పాత్ర ఏంది అనేటువంటి అంశాన్ని తెలుసుకోవడానికి మన దగ్గర సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీకి సంబంధించి ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి రంగనాయకులు మన దగ్గర ఉన్నారు. వారి యొక్క అనుభవాలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు రంగనాయకులు గారు, మేము మామూలుగా ఈ రెవెన్యూ చట్టాలలో లొసుగు వల్ల సామాన్య రైతులు కానీ వీళ్ళు ఎంతో నష్టపోతున్నారు అనే అంశాన్ని మన PM9 న్యూస్ ద్వారా వెలికి తీస్తా ఉన్నాం. అందులో భాగంగా మీకు తెలిసినటువంటి అనుభవాలు కానీ అసలు వ్యవస్థలో ఎక్కడ లోపం ఉంది అనేటువంటిది వివరించవలసిందిగా కోరుతాం. ఈరోజు ఒక కర్నూలు జిల్లా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానే కాదండి, యావత్ మన ఆంధ్రప్రదేశ్ మొత్తంలో జరుగుతున్న అన్యాయం ఏంటంటే, ప్రభుత్వ భూములు పేదలకు, SC/ST బడుగు బలహీనలకు ప్రభుత్వాలు పంపిణీ చేస్తే వాళ్ళకి పట్టాలు ఇస్తుంది. గత 70 సంవత్సరాల నుంచి మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా భూములు పంచుతూనే ఉన్నారు. కానీ ఆ భూములను వాళ్ళు నుంచి వేరే వ్యక్తుల చేతులకు పోయి ఈరోజు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మగ్గుతూ దానిలోనే ఈరోజు పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం. అంటే ఆ భూమి ఎట్లా వేరే చేతులు మారుతుంది అంటారు? ఆ భూమి ముఖ్యంగా ఇప్పుడు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, భూములు ఎలా వాళ్ళ చేతుల్లోకి మారుతున్నాయంటే, ఇప్పుడు ముఖ్య కీలక పాత్ర MRO ఆఫీస్లో ఒక VRO నుంచి కలెక్టర్ ఆఫీస్కు ఒక లిస్టు తయారు చేస్తారండి. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి పోయేటట్టు ఒక లిస్టు, ప్రొపిటెడ్ లిస్టు అనేది ఒక లిస్టు తయారు చేస్తారు. ఆ లిస్టులో ఉన్న భూములు మాత్రమే రిజిస్టర్ అవ్వచ్చు, ఇవి చేయొచ్చు అనేది రిజిస్టర్ గారు చెప్తారు. ఆ లిస్టు ఎవరు తయారు చేస్తారు? కింది స్థాయిలో ఉన్న వ్యక్తి VRO ఒక లిస్టు తయారు చేసి MROకి ఇస్తే MRO దాన్ని ఫైనల్ చేసి ఏ రైతు భూమి పంపించాలా, ఏ రైతు భూమి పంపించకూడదు. వాస్తవంగా ఒరిజినల్ జెన్యూన్గా ఉన్న రైతు ఉంటాడు, ఆ రైతు భూమి పెట్టకుండా అక్రమదారునుగా నిన్న మొన్న ఏ పార్టీ అధికారం వస్తే ఆ పార్టీ అధికారం లేకొస్తే ఆ వ్యక్తి ప్రభుత్వ భూమిని ఆక్యుపై చేసి ఉంటాడు. ఒక సంవత్సరం కూడా సాగు చేయడు, అయినా ఆ లిస్టు రిజిస్టర్ అయ్యే విధంగా కలెక్టర్ ఆఫీస్కి లిస్ట్ అవుతుంది. ఈ కింది స్థాయి అధికారులు పైకి పంపించిన లిస్టుని పై స్థాయి అధికారులు జాయింట్ కలెక్టర్ నుంచి కలెక్టర్ కానీ జాయింట్ కలెక్టర్ కానీ, ముఖ్య పాత్ర జాయింట్ కలెక్టర్ అవుతాడు. ఆ జాయింట్ కలెక్టర్ వచ్చి ఏ మండలంలోన, మన ఉమ్మడి జిల్లాలో ఏ మండలంలోనైనా సరే వచ్చి కలెక్టర్ ఎంక్వైరీ చేసి ఈ భూమి మీరు పంపించింది ఇది రిజెక్ట్ చేయండి, ఇది లిస్టులో వాస్తవం కాదని చెప్పి వెనక్కి చేసిన దాఖలాలే లేవు. ఆ లిస్టు చేసే విధానము VRO పొలిటికల్, MRO పొలిటికల్, అసలు RI పాత్ర కూడా ఉండాలి ఇందులో. అసలు 22 రెవెన్యూ 22లో ఉన్న చట్టం ఏం చేస్తుంది? దాన్ని అటు మూలకు పడేసి ఈరోజు వాస్తవంగా రాజకీయాలకి తొత్తులుగా ఉండి ఏ అధికారం వస్తే ఎవరు చిన్న కార్యకర్త వచ్చి మాకు అన్న చెప్పినాడు, మాకు అన్న చెప్పింది, అక్క చెప్పింది అంటేనే పనులు చేసి పెడతారు. ఈరోజు వాస్తవం చెప్పాలంటే ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులకు ఉంది, జిల్లా కలెక్టర్ గారికి ఉంది. ఈ వ్యవస్థలో ఉన్న బాధ రైతులకు, వాళ్ళ బాధలు తీర్చాలంటే రెవెన్యూ చట్టాలు మారాలి. రెవెన్యూ చట్టాలు 22 ఇవన్నీ ఉన్నాయి, దానిలో మించిన చట్టాలు తీసుకొచ్చి తక్షణమే పరిష్కారం అయ్యే విధంగా చంద్రబాబు నాయుడు గారు అన్నారు, ఈరోజు మేము భూమి ప్రక్షాళన చేస్తాం, వాస్తవంగా వైసీపీ చేసిన అక్రమాలను వెలికి తీస్తామన్నారు. ఎక్కడ ఏ భూమి వెనక్కి తీసుకునేది లేదు. ఎవరికి ఎక్కడ ఏమేమి గుమ్మకొనాలు జరిగినాయో వాళ్ళకి వాస్తవం తెలుసు. ఒక లిస్ట్ అవుట్ చేసుకున్నారు, కానీ ఒక నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఎక్కడ చర్యలు తీసుకోలేదు. అటువంటి దాఖలాలే లేవు. భూమి ప్రక్షాళనలోన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న టీడీపీ కూటమి ప్రభుత్వం కూడా చాలా వెనకబడి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అక్రమ ఆగడాలకు అసలు అడ్డుకట్టే లేదు. ఇప్పటికి కూడా వాళ్ళు చేసిన దందాలను వీళ్ళు సపోర్ట్ చేస్తూ వీళ్ళు కుమ్మక్కయ్యే దానిని కొనసాగిస్తున్నారు. వాస్తవం రెవెన్యూలోనే ఉన్న చట్టాలు, మనకు రాజ్యాంగం రాకముందు బ్రిటిష్ కాలంలో ఉన్న చట్టాలు కూడా ఉన్నాయి. ఆ చట్టాల ప్రకారంగా కరెక్ట్గా ముందుకు పోతే అధికారులు పేదలకి న్యాయం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటంటే, మనం అంటే PM9 న్యూస్ ద్వారా కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా ఓరకల్ మండలం, అంటే ఇప్పుడు కర్నూలు లిమిట్స్ లోనే ఉంది అది. అక్కడ అంటే నన్నూరు అనేటువంటి గ్రామంలో ఒక దళిత భూములు, అంటే ఎప్పుడు 70 సంవత్సరాల నుండి వేసుకునేటువంటి భూములు ఆ దళితులు వేసుకునే తినాల తప్ప అది రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. అసలు ఇది ఏ రకంగా అనేది కూడా అర్థం కానిటువంటి పరిస్థితి. తర్వాత స్టీల్ ప్లాంట్ ఉంది అక్కడ, మీకు తెలిసే ఉంటుంది, ఓరకల్లు హెడ్ క్వార్టర్లో స్టీల్ ప్లాంట్ ఉంది. స్టీల్ ప్లాంట్ అనేటువంటి ఆ ఏరియా మొత్తం ర్యాక్ ఏరియా.
రాక్ ఏరియాలో మొత్తము గతంలో ఉన్నటువంటి ఒక ఎంఆర్ఓ ఒక సర్వేరు బినామీ పేర్లు పుట్టించి మొత్తం ఆ ఫ్యాక్టరీ నుండి నష్టపరిహారాన్ని రాబట్టినారనేటువంటిది ఉంది. అసలు ఏ రకంగా ఇప్పుడు సామాన్యుడు పోతే ఎమ్మడే ఇది లేదు అగ్రిమెంట్ మీద రిజిస్ట్రేషన్ చేయలేదంటారు. మళ్ళీ రిజిస్టర్ ఏమో వాళ్ళకు అంటే ఈ ఎవరంటారు పొడుగు చేతి వాళ్ళు అంటారు కదా, ధనంతో ఉన్నటువంటి వాళ్ళకి రిజిస్ట్రేషన్లు చేస్తారు. ఇది ఎలా అంటారు? సార్ వాస్తవం చెప్పాలంటే రిజిస్టర్ ఆఫీస్కు పోతే ఒక చిన్నగా డైరెక్ట్ పోయి ఇప్పుడు నాకు ఈ పొలం నేను కొన్నాను, ఇదో వీళ్ళకి డబ్బులు ఇచ్చినానని చెప్పేసి ఆయన ముందర మనం మాటలు చెప్తే రిజిస్టర్ సైడ్ తప్పు. రిజిస్టర్గా ఇప్పుడు ఇక్కడ మన ఉమ్మడి జిల్లాలోనే కాదు, ఇక్కడ లోకల్ డోన్లో కానీ కల్లూరులో ఉన్న రిజిస్టర్ ఆఫీస్ కానీ ఎక్కడ ఏ రిజిస్టర్ ఆఫీసర్ అయినా సరే భూమి కొనడం అంటే దాంట్లో ఒక రాతపూర్వకంగా రాసుకున్న పేపర్ ఉంటేనే రిజిస్టర్ చేస్తారు. అది ఆయన పైన చట్టపరంగా ఎలాంటి చర్యలైనా మనం తీసుకోవచ్చు. విషయం ఏంటంటే భూములు రిజిస్టర్ కాని భూములు ఎస్సీ ఎస్టీలకు భూములు ఇస్తున్నారు. కొంతకాలం తర్వాత వీళ్ళకి అమ్ముకునే హక్కు ఉంది, వీళ్ళకి ఏదైనా చేసుకోవడానికి హక్కు ఉందని చట్టాలు చెప్తున్నాయి. కానీ ఆ చట్టాలకు విరుద్ధంగా రిజిస్టరు రెవెన్యూ వ్యవస్థ పనిచేస్తుంది. అగ్రిమెంట్ లేనిది ఏ ఎంఆర్ఓ కావచ్చు, ఏ కలెక్టర్ కావచ్చు, ఏ రిజిస్టర్ కావచ్చు రిజిస్టర్ చేయడానికి లేదు. రిజిస్టరే ఆయుధం, అగ్రిమెంటే ఆయుధం. అగ్రిమెంట్ లేకుండా చేసే ఏ రిజిస్టర్కి ఈ హక్కు లేదు. అసలు ఇంకోటి ఏంటంటే రెవెన్యూ వాళ్ళు ప్రధానంగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఏ అనే వ్యక్తో బి అనే వ్యక్తో 70 సంవత్సరాల నుండి ల్యాండ్ సాగులో ఉంటాడు, ల్యాండ్లో సాగులోనే ఉంటాడు. కానీ ఆన్లైన్ ఎక్కియాలని పోతే మేము ఫీల్డ్ లేక వచ్చి చూస్తాం ఎవరు సాగులు ఉన్నారని చెప్పేసి ఒక సాగు పెట్టి ఫీల్డ్ లేక వస్తారు. ఫీల్డ్ లేక వచ్చి అసలు సాగులో లేని వాళ్ళ పేరు ఎక్కించి ఆన్లైన్ చేస్తున్నారు. ఇది ఎలా చూస్తారంటారు? సార్ ఇది మేము వచ్చి ఎంక్వైరీ చేస్తాం అనేది ఏంటంటే ఇప్పుడు ఒక సర్వే నెంబర్లోన ఒక 20 ఎకరాలు ఉంటుంది. ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే ఇక్కడ స్థానికంగా డోన్లోనే ఉంది. ఆ డోన్లో ఒక 13 ఎకరాలు ఉంది. ఆ 13 ఎకరాలలో ఉన్న భూమిని వాస్తవంగా దాదాపుగా 22 ఎకరాల దాకా సబ్ డివిజన్ చేసినారు. ఆ సబ్ డివిజను అది వచ్చేసి అక్కడ ఒక రైతే ఉంటాడు, అది అతనికి ప్రభుత్వ భూమి ఇచ్చి ఉంటుంది. మిగతా భూమి ఏదో కొండనో గుట్టనో ఉంటుంది. దాంట్లో లేని భూమిని విస్తీర్ణం పెంచి కూడా సబ్ డివిజన్లు చేసి వాస్తవంగా ఉన్నోనికి ఆన్లైన్ చేయకుండా అక్రమదారులు వచ్చి ప్రభుత్వ సులాభాల కోసం, ప్రభుత్వం అభివృద్ధి చేయడం కోసం ఇంకో విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ నిర్ణయాలలో వాళ్లకు కాంపన్సేషన్ డబ్బులు కట్టించే విధానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే ఈ అక్రమదారుల పైన భూమి ఆన్లైన్ చేస్తారు. ఆన్లైన్ చేస్తే ఒరిజినల్ జినియన్గా ఉన్న రైతుకు ఆన్లైన్ చేయరు. అది ఎందుకు అంటే ఎవడైతే డబ్బు ఇస్తాడో వానికే విఆర్ఓ, ఆర్ఐ, ఎంఆర్ఓ పలుకుతారు. ముఖ్యంగా రెవెన్యూలో ఒక విఆర్ఓ, ఎంఆర్ఓ అని పనిచేస్తున్నాడు. ఆర్ఐ ఒక నామకావస్థగానే ఉన్నారు. మాకు తెలిసినంత వరకు అయితే ఇప్పటికైతే ఈ మండలంనే కాదు ఏ మండలంలో అయినా ఆర్ఐ ఎంక్వైరీ ప్రతి దాంట్లో నాకు కీలకంగా ఉంటుంది. కానీ ఆర్ఐ కనపడినట్టు ఉంటున్నాడు. అయితే మొత్తం మీద అయితే పెత్తందారులకే ఈ ప్రభుత్వాలు పనిచేస్తాయి అనేది ఇది వాస్తవమే కదా సార్. ఇప్పుడు వాస్తవంగా చూడబోతుంటే ఒక కల్లూరు కావచ్చు, ఒక నంద్యాల కావచ్చు, ఇక డోన్ అయినా ఇంకా ఏ మండలం అయినా కానీ నంద్యాలలో జరిగిన భూములు ఇన్ని కాదండి. దాదాపుగా అంటే నాకు తెలిసే దాదాపుగా ఒక 170-180 ఎకరాలు భూ కుంభకోణం జరిగింది. ఎక్కడ? నంద్యాలలో. ఆ భూ కుంభకోణంలోన ప్రధానంగా అప్పుడున్న అధికార పార్టీ కావచ్చు, దీనికన్నా ముందు మన రాష్ట్ర విభజనకు ముందు ఉన్న టీడీపీ పార్టీ కావచ్చు, వాళ్ళు చేసే అడ్డగోలుగా అక్కడ నీటిపారుదల బాగుంటుంది. అలాంటి భూములను పేదలకు గవర్నమెంట్ ఇచ్చేది అక్కడ ఎకరా, అర్ధెకరా, 30 సెంట్లు ఇస్తే జగనన్న కాలనీలంట ఇంకొకటంట అని చెప్పి అభివృద్ధి పేరుతో ఆ భూములు కూడా తీసుకొని వీళ్ళ కాంపన్సేషన్ కూడా కట్టియకుండా నీకు డబ్బులు ఇయ్యము, ఇది ప్రభుత్వ భూమి, ప్రభుత్వమే వెనక్కి తీసుకుంటుంది అభివృద్ధి కోసం అని చెప్పి చేసిన భూ కుంభకోణం ఎంత ఉందంటే అంత ఉంది. బాధితులు బయటికి రాలేక చట్టాలు అవగాహన లేక అక్కడ కుంభకోణం ఉన్నోడే ఉన్నట్టు దోసుకున్నాడు. ఎక్కేతోడే పైకి ఎక్కుతూనే ఉన్నాడు, కిందికి తొక్కేస్తూనే ఉన్నారండి. మనం ఇప్పుడు సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఉమ్మడి జిల్లా అంటే నంద్యాల, కర్నూలు ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి నేతతో మనం మాట్లాడే అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థమవుతుందంటే ప్రధానంగా ఈ యొక్క రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ఓలు, విఆర్ఓలు, ఆర్ఐ వీళ్ళే ప్రధాన కీలక పాత్ర. ఒక లిస్టు ఇక్కడ నుండే విఆర్ఓ నుండే తయారవుతుంది. అంటే అప్పుడు ఎవరైతే డబ్బులు ఇస్తారో వాళ్ళ లిస్టే ఇవి రిజిస్ట్రేషన్లు చేయొచ్చు అని చెప్పేసి ఒక లిస్టు కలెక్టర్కి ఫార్వర్డ్ చేస్తారు.
మళ్ళీ అదే కలెక్టర్కి ఫార్వర్డ్ చేసిన తర్వాత మీరు తప్పు ఇచ్చినారు, లిస్ట్ రికార్డెడ్ అని ఇన్ని ప్రజా దర్బార్లో వచ్చినటువంటి ఫైళ్లు కూడా పక్కకు పారేసి వీళ్ళ లిస్టుని పరిగణలోకి తీసుకుంటున్నారు తప్ప మళ్ళీ ఏ రోజైనా బాధితుని యొక్క లిస్టుని పరిగణలోకి తీసుకొని పరిష్కరించిన దాఖలాలు ఏ మాత్రమైనా ఉన్నాయా? కాబట్టి చట్టాల మీద అవగాహన ప్రజా సంఘాలు కావచ్చు, వివిధ రాజకీయవేత్తలు కావచ్చు, వీళ్ళు చట్టాలపైన అవగాహన అంటే ప్రజాస్వామ్యవాదులు ముఖ్యంగా చట్టాలపైన అవగాహన కలిగించాల్సినటువంటి బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ప్రధాన కీలక పాత్ర అవినీతిలో కీలక పాత్ర వహిస్తున్నటువంటిది విఆర్ఓనే కీలకం, తర్వాత ఆర్ఐ, ఎంఆర్ఓ వీళ్ళే కీలకం. వీటిలో సమూలమైన మార్పులు వస్తే తప్ప పేదోడు పేదోడుగానే ఉంటాడు, దోసుకునేవాడు దోసుకుంటూనే పోతాడని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈశ్వరెడ్డి, PM9 న్యూస్.